ఇక నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా కేంద్రంలో దద్దరిల్లాగా బీఆర్ఎస్ పార్టీ రైతు మహాధర్నా నిర్వహించింది. పెద్ద ఎత్తున రైతులు ఈ ధర్నాకు పాల్గొనడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలంతా కూడా ఈ ధర్నా కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పైన నిప్పులు చెరడం జరిగింది. ఎక్కడికక్కడ కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. రుణమాఫీ కాక అధికారుల చుట్టూ కార్యాలయ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. రైతు భరోసా లేక పెట్టుబడి లేక వడ్డీ వ్యాపారాన్ని ఆశ్రయిస్తున్నారంటూ కూడా కేటీఆర్ ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి కూడా రాష్ట్రంలో రైతులు నానా అరిగోసపడుతున్నారంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఎవరైనా కేసులు పెట్టినా ఎవరిని వేధించినా కూడా బీఆర్ఎస్ పార్టీ రైతుల తరఫున అలుపెరిగిన పోరాటం చేస్తుందంటూ కూడా ఆయన సందర్భంగా స్పష్టం చేశారు. చౌటుప్పల్ నుంచి నార్కట్పల్లి వయా నల్గొండ మీద కూడా భారీ ఎత్తున కార్యకర్తలందరూ కూడా భారీ కాన్వాయ్తో కేటీఆర్ గారికి ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. వేలాది మంది రైతులు వేలాది మంది కార్యకర్తలు ఇక్కడికి తరలిరాగా కేడర్లో జోష్ నెలకొంది. కేటీఆర్ గారి ప్రసంగం కేడర్లో జోష్ నింపింది. ఇక సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా తిరుమల పోలీస్ స్టేషన్లో సాక్షాత్తు లంచం తీసుకుంటూ ఎస్ఐ ఏసీబీకి పట్టుబడ్డాడు. బియ్యం వ్యాపారాల నుంచి ₹1,00,000 డైరెక్ట్గా లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేసి పోలీస్ స్టేషన్లోనే ఎస్ఐ సురేష్తో పాటు మరొక కానిస్టేబుల్ నాగరాజుని అరెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే సిద్దిపేట జిల్లాకు సంబంధించినటువంటి చంద్రశేఖర్ అటువంటి బియ్యం వ్యాపారిని కొద్ది రోజులుగా వేధిస్తూ ఉన్నాడు ఎస్ఐ సురేష్. అతనిపైన అక్రమంగా కేసు పెడతాను అని చెప్పి బెదిరించడం జరిగింది. కేసు పెట్టకుండా ఉండాలంటే ₹1,00,000 లంచం ఇవ్వాలని కూడా కొద్ది రోజులుగా వేధిస్తుండడంతో ఎటు పాల్పోలేక చంద్రశేఖర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో ఈరోజు ₹1,00,000 పోలీస్ స్టేషన్లోనే ఎస్ఐకి ఇస్తుండగా ఏసీబీ అధికారులు నేరుగా పట్టుకొని కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది. నేరుగా ఒక ఎస్ఐ స్థాయి వ్యక్తి ₹1,00,000 లంచం తీసుకుంటూ పట్టుబడడంతో పోలీస్ శాఖలో ఒక్కసారిగా కలకలం రేగింది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన దగ్గర నుంచి అన్ని శాఖల్లో కూడా అవినీతి జాడ్యం పెరిగింది, అవినీతి పెరిగింది, లంచాల యొక్క వ్యవహారం పెరిగిందని కూడా ప్రజలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. పరిస్థితి అక్కడ నెలకొంది. ఇక మరొక వార్త చూద్దాం. సూర్యాపేట జిల్లా కోదాడలో గంజాయి తాలిసినటువంటి 3 వ్యక్తుల్ని సూర్యాపేట జిల్లా కోదాడ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి 10 కిలోల గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నారు. గత కొంతకాలంగా ఈ 3 యువకులు కూడా ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి గంజాయిని తీసుకొచ్చి హైదరాబాద్, ముంబై లాంటి ప్రాంతాలకు తరలిస్తున్నారని కూడా పోలీసులు విచారణలో వెల్లడించడం జరిగింది. హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారి పైన తనిఖీలు చేస్తుండగా ఈ 3 పట్టుబడ్డట్టుగా కూడా పోలీసులు వివరాలు వెల్లడించారు.